సో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కొన్ని రిటాలియేటరీ మెజర్స్ తీసుకోవాలని ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఉంది. సో ఆ దిశగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చింది. గతంలో కూడా మనం చూసాం, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది పుల్వామా తర్వాత. సో అందుకని ఏంటంటే ఇప్పుడు సరైనటువంటి రిటాలియేటరీ మెజర్స్ తీసుకోకపోతే ఇటువంటి దాడులు కొనసాగే అవకాశం ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని విత్డ్రా చేసిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఏంటి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి తావు ఏర్పడింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. అక్కడ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చి జాబ్ క్రియేషన్ జరుగుతుంది. మరి జాబ్ క్రియేషన్ జరుగుతున్న తరుణంలో యువత ఎవరైతే ఉన్నారో వారు ఈ తీవ్రవాదం వైపు వెళ్లకుండా వారికి ఏవైతే అవకాశాలు వచ్చాయో ఆ అవకాశాలని సద్వినియోగపరుచుకునే రీతిలోనే ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే మిలిటెన్సీ వైపు యువతని ఆకర్షించే ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి మిలిటెంట్స్ అందరికీ కలిపి. ఎప్పుడైతే ఒక స్టెబిలిటీ అనేది కాశ్మీర్లో ఏర్పడుతుందో, జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, యువత మిలిటెన్సీ వైపు వెళ్ళట్లేదు, ఒక పురోగతి అక్కడ కనిపిస్తుంది. ఈ బాట వేయడానికి సుమారు 4 సంవత్సరాల పైనే పట్టింది. ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడడం, ముఖ్యంగా టూరిజం చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి చెందడం, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతున్న తరుణంలో దీన్ని తిప్పికొట్టడానికి, అక్కడ ప్రశాంతతను సుస్థిరతను భంగపరచడానికి పాకిస్తాన్ చేసినటువంటి యత్నం ఇది. ఇక వారు డైరెక్ట్గా కాకుండా నాన్ స్టేట్ యాక్టర్స్, ఇప్పుడు ఈ రకమైనటువంటి తీవ్రవాదులు వీళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ భారత్కి మాత్రం అది తీవ్రమైన దెబ్బగా చెప్పాలి. ఎందుకంటే కాశ్మీర్లో గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే బాట వేస్తూ వచ్చిందో అదంతా కూడా రివర్స్ చేసేసినటువంటి పరిస్థితి. మరింత ఎఫర్ట్స్ని ఒక్క ఉగ్రవాద చర్యతో దాన్ని వెనకదారి పట్టించినప్పుడు మరి దానికి సరైన రిటాలియేటరీ మెజర్స్ ఉంటాయి. కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ ఎన్ని రోజులు కూడా అక్కడ బలగాల్ని మోహరింప చేయడమే కాకుండా మరి ప్రపంచ దేశాలని కన్విన్స్ చేస్తూ వచ్చింది భారతదేశం. ఇలా చేస్తూ ఉంటే మేము ఎంతవరకు సహించాలి, మేము సహించబోము, మినిమం సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడం జరిగింది. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీని అబయన్స్లో పెడదాం, దాన్ని పక్కకు పెడతాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్నారు. దానివల్ల కూడా పాకిస్తాన్ అనేక నష్టాలు చవి చూస్తుంది. ఒక విధంగా ఏంటంటే మీరు కనుక ఇలాంటి తీవ్రవాద చర్యలు ప్రోత్సహించినట్లయితే మరి మీకు కనీస అవసరాల దగ్గర కూడా మేము ఆ నిలుపుదల చేయగలం, మేము పట్టు బిగించగలం అనేటువంటి ఒక సందేశం పంపించాలి. ఎందుకంటే చెదురుమదురుగా సమాధానాలు ఇస్తుంటే వారు ఎప్పటికప్పుడు ఈ తీవ్రవాద చర్యలు చేస్తూనే ఉన్నారు కాబట్టి, అంటే వీటిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఒక ధీటైన సమాధానం చెప్తే కనీసం ఇవి జరగకుండా ఉంటాయనేటువంటి ఒక ప్రయత్నంగా మరి ఆ ఇండస్ వాటర్ని ఆ ట్రీటీని అబయన్స్లో పెట్టడం జరిగింది. దానికి తగ్గ ఫలితాలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యేటువంటి డ్రింకింగ్ వాటర్ అవనివ్వండి, ఇరిగేషన్కి అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్కి అవనివ్వండి, అన్ని విధాల ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారు మేలుకొలుపుగా తెలుసుకోవాలనేటువంటి అదొక ఉద్దేశం ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి కూడా చేపట్టడం జరిగింది. అంటే ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళిపోయి ధ్వంసం చేసేయాలనేది భారతదేశం ఉద్దేశం కానే కాదు. అలా అని చెప్పేసి ప్రాక్సీ వార్ లాగా ఈ మిలిటెంట్స్ని పంపించి ఇలాంటి చెదురుమదురు చర్యలు, తీవ్రమైన చర్యలే చేస్తుంటే మరి ఒక ధీటైన సమాధానం ఇవ్వకపోతే ఇవి కంటిన్యూ చేస్తారు. కాబట్టి టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లోతుగా వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తే, అంటే ఇది ఇంత చేయగలదు. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటంటే మీరు ఇలా ప్రోత్సహించినట్లయితే మేము కొట్టగలం. అలాగే తీవ్రవాదులు కూడా గ్రాంటెడ్గా తీసుకుని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేము
ఈ స్థావరాలు ఏర్పరచుకుని ట్రైనింగ్లు ఇస్తామని రకరకాలుగా చేస్తే కూడా భారతదేశానికి ఇంత కెపాసిటీ ఉంది అని నిరూపించడం కోసం ఈ స్ట్రైక్స్ టార్గెటెడ్గా పాకిస్తాన్ సివిలియన్ టార్గెట్స్గా కాదు, కేవలం ఇలాంటి టెర్రరిస్ట్ స్థావరాలని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఎవరినైతే ఇప్పుడు టూరిస్ట్ మిలిటెంట్స్ చంపివేయడం జరిగింది, ఆడవాళ్ళని స్పేర్ చేసి మగవాళ్ళని చంపేయడం జరిగింది మామూలుగా. సో దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఏంటంటే దానికి రిటాలియేషనే తప్ప ఫుల్ స్కేల్ వార్గా వెళ్ళే ఉద్దేశం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఒక గుణపాఠం చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు, ఇలా చేస్తూనే ఉంటారు. ఒక గట్టి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే చాలా కాశ్మీర్లో ఒక ప్రశాంతతకు బాట వేస్తున్న ప్రభుత్వం దాన్ని డిస్టర్బ్ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది. అది కొన్ని రోజులుగా ఈ మోహరింపు ఇవన్నీ ఎక్సర్సైజెస్ చూస్తుంటే ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయనేటువంటి ఉద్దేశమే అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిపారు. ఈ స్థావరాలన్నింటినీ కూల్చివేయడం జరిగింది. దాని ద్వారా ఒక హెచ్చరిక అనమాట, ఇలా చేస్తే ఊరుకోం సుమా అని ఒక బలమైన హెచ్చరిక. అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా మీ రోల్ మీరు కూడా ప్లే చేయండి, పాకిస్తాన్ని ఇలాంటి చర్యలు చేపట్టకుండా అరికట్టే ప్రయత్నాలు ప్రపంచ కమ్యూనిటీ కూడా చేపట్టాలనేటువంటి ఒక మెసేజ్ని భారత ప్రభుత్వం పంపించగలిగింది. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల సంస్థ అనేది అందరికీ తెలుసు, కానీ పాకిస్తాన్ ఇప్పటికీ లేదని ఎందుకు అందరికీ లేదని చెప్తుంది? అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఎవరికి వాస్తవానికి అంతర్జాతీయ నేపథ్యంలో చూసినట్లయితే భారతదేశానికి ఒక ఉగ్రవాద దేశమే తప్ప మరి మిగతా దేశాలకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఏం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇస్లామిక్ దేశాలు ఏమైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్, అందులో పాకిస్తాన్ ఇస్ ఎ మెంబర్. సో వాళ్ళ సపోర్ట్ అంతా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ కూడా క్రియేట్ చేయగలిగింది అంటే ముస్లిం వర్సెస్ హిందుస్థాన్ అంటారు దాన్ని. హిందుస్థాన్ అనేసరికి వాళ్ళందరికీ ఒక జోష్ వచ్చి, ఒక స్పిరిట్ వచ్చి అందరూ ఏకీకృతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతర్గతంగా విపరీతమైన విభేదాలు, అంతర్గతంగా చాలా చాలా సమస్యలకు గురవుతుంది పాకిస్తాన్. ఎప్పుడెప్పుడైతే ఐక్యత కావాలి అంటే హిందుస్థాన్ మీద కాలు దువ్వితే తప్ప అక్కడ ఐక్యత ఏర్పడదు. ముఖ్యంగా అక్కడ ఐక్యత ఏర్పరచాలి, ఇస్లామిక్ నేషన్స్లో అందరినీ ఏకీకృతం చేయాలి అన్నప్పుడల్లా ఈ హిందుస్థాన్కి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేస్తారు. ఆ విధంగా ఇస్లామిక్ కంట్రీస్లో సింపతి ఉంది. మరి అమెరికాకి ఒకప్పటి నుంచి కోల్డ్ వార్ పాలిటిక్స్ చూసినట్లయితే అమెరికన్ ఇంట్రెస్ట్ కూడా సర్వ్ చేసింది. భారతదేశంతో ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటే తప్ప అమెరికాకి పాకిస్తాన్కి వెపన్స్ అవసరం ఉండదు. వెపన్స్ అవసరం ఉంటే అది సప్లై చేసేది అమెరికా. సో అమెరికా ఒక మార్కెట్లో పాకిస్తాన్ని వాడుకుంది. ఎవరెవరు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అందరూ కేవలం భారతదేశం మీద ఉగ్రవాద చర్యలు చేస్తుందని చెప్పేసి దాన్ని ఉగ్రవాద దేశంగా బ్రాండ్ చేసే పరిస్థితుల్లో, పరిగణించే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు టర్కీ బాహాటంగా సపోర్ట్ చేస్తారంటుంది. ఇస్లామిక్ కంట్రీస్ ఏదో అటు ఇటుగా మాట్లాడుతున్నాయి. సో ఉగ్రవాద దేశం భారతదేశానికే తప్ప మిగతా దేశాలకు కూడా ఇదే సప్లై, ఇదే పని చేస్తుంటే మరి అందరూ ముక్తకంఠంతో ఉగ్రవాద దేశం అంటారు. కాకపోతే భారతదేశం దాన్ని ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలు పరిగణించే విధంగా డిప్లొమాటిక్ చర్యలు, దౌత్యపరమైనటువంటి చర్యలు చేపట్టింది. ఆ రీత్యా మనం ఫలితాలు సాధించామని చెప్పాలి. అంటే వారి రియాక్షన్స్ని బట్టి ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఏ విధంగా ఈ పరిస్థితికి రెస్పాండ్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కేవలం అంతకుముందు బాలకోట్లో స్ట్రైక్స్ ఏమైతే జరిగాయో అప్పటి పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఏం చెప్పుకుంది, మాకు సివిలియన్ నష్టం ఏం జరగలేదు, ఏదో తీవ్రవాద స్థావరాలను ఏదో చేసిన వాళ్ళు చెప్పుకున్నారు. మేము కూడా ఒక యుద్ధ విమానాన్ని మేము కూల్చాము, ఒక సైనికుడిని పట్టుకున్నాం, అభినందన్ వర్ధమాన్ని మేము పట్టుకున్నామని వాళ్ళు గర్వంగా చెప్పుకుని నాకు రిటాలియేషన్ అంటూ ఏమి పెద్ద లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే మేమే కన్సిడరేషన్ ఇస్తున్నాం, ఈ బందీని మేమే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి అభినందన్ వర్ధమాన్ని వాఘా బోర్డర్ దగ్గర విడిచిపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్థావరాలే కాకుండా మరి మెయిన్ల్యాండ్ పాకిస్తాన్లో కూడా వెళ్ళి కొన్ని స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు ఇక్కడ సివిలియన్స్ కూడా చనిపోయారు, నష్టం, మేము ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, మీరు ఏం చేస్తే తగిన చర్యలు చేపట్టమని
ప్రతిచర్యలు చేపట్టమని మేము ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ ఆర్మీ జనరల్ తీరుతెన్నులు చూస్తుంటే వాళ్ళు కూడా మనం భారతదేశంలో చాలా సంసిద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితి కాదు. ఆర్మీ కూడా తన పై చేయి చూపించుకోవడానికి లేక పవర్ క్యాప్చర్ చేయడానికి ఆర్మీ జనరల్స్ ఇలాంటి పన్నాగాలు చేస్తూ ఉంటారు. వారు ఎలాంటి చర్య అయినా చేపట్టవచ్చు. దానికి భారత మిలిటరీ సంసిద్ధంగానే ఉంది. మరి ఇప్పుడు మాక్ డ్రిల్స్ అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇది ఫుల్ స్కేల్ వార్గా పరిణమించకూడదని అందరం కోరుకుంటాం. మరి ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఎలా చేయాలనేది మాక్ డ్రిల్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎవరు కూడా కోరుకోకూడదు. ఇదేదో క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా భావించకూడదండి. ఎందుకంటే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. దౌత్యపరంగా రకరకాల ఒత్తిడి ద్వారా దీన్ని తగ్గించుకోవాల్సినటువంటి తీవ్రతను తగ్గించుకునే అవకాశం చూసుకోవాలి తప్ప ఫుల్ స్కేల్ వారు, న్యూక్లియర్ వారు జరిగితే దాని ఫ్రూట్స్ అనిపించడానికి ఎవరు ఉండరు. అది న్యూక్లియర్ వార్గా పరిగణించారు. హూ విల్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ విక్టరీ అనడానికి ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సంకట పరిస్థితుల్లో ఉంటారు. ఈ అన్ని ట్యాక్సులు పెరిగిపోతాయి, రేట్స్ పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ రావు, దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ రావు, రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్స్ రావు, అంతర్జాతీయ పెట్టుబడులు రావు. ఆల్రెడీ ఉన్న పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటే స్టాకుల్లో పెట్టిన డబ్బు ఏమంతో అంతా వెనక్కి తీసేసుకుంటారు. సో ఆర్థికంగా చాలా నష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు జరుగుతాయి. సో కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ధీటైన సమాధానం చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్స్ చేశాం కానీ వార్ జరిగితే మనం కొట్టేయాలి, ఇది చేసేయాలని కూడా అక్కడ కూడా సివిలియన్స్కి గొడవ లేదు, గొడవ లేదు. రాజకీయంగా ఎన్ని పీపుల్ టు అంటే సార్క్ పరిధిలో కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ డెవలప్ చేయాలనుకుంటే ప్రజలు శత్రువులు కాదు. రాజకీయ పరమైనటువంటి డెసిషన్స్, రాజకీయాలు యాంటీ హిందుస్థాన్ ప్రోపగాండాతో ఒక పొలిటికల్ పార్టీ పాకిస్తాన్లో పైకి వచ్చేయాలనుకుంటుంది, ఓట్లు సంగ్రహించేటువంటి టాక్టిక్స్ ఇవన్నీ. సో అందుకని ప్రజలు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరుకోవాలి. అఫ్కోర్స్ అవతలవాడు దాడి చేస్తే ప్రతిదాడి చేసి తిప్పికొట్టడానికి ఎప్పుడు సిద్ధంగానే మన మిలిటరీ ఉంది. అయినప్పటికీ కూడా అందరూ కూడా శాంతిని ఆకాంక్షించాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.